హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ హరీష్ పాలేటి, కన్సల్టెంట్ న్యూనటల్ ఇంటెన్సివిస్ట్, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్. ఈ రోజు వీడియోలో పుట్టిన వెంటనే బేబీ ఏడవకపోతే ప్రమాదమా చూద్దాం. రియా, బిడ్డ ఎందుకని ఏడవడం లేదు? చూడరా. జనరల్ గా పబ్లిక్ లో ఉండే అపోహ అంటే బేబీ పుట్టంగానే ఏడవకపోతే అది చాలా ప్రమాదం, ఆ బేబీని ఐసీలో పెట్టుకోవాల్సి వస్తుంది, ఆ బేబీకి ఫ్యూచర్ బాగోదని అనుకుంటాం. కానీ అది రాంగ్. జనరల్ గా పుట్టినప్పుడే బేబీస్ ఏడవకపోయినా హార్ట్ రేట్ బాగుంది అన్నప్పుడు లేదా యాక్టివిటీ బాగుంది అన్నప్పుడు ఈ బేబీస్ బాగుంటారు. కొన్ని బేబీస్ పుట్టంగానే ఏడవలేకపోవడం అంటే ఒకవేళ అమ్మ కడుపులో ఇబ్బంది అయ్యి అలాంటి బేబీస్ ని మేము రిసస్టేషన్ ద్వారా ఆ బేబీని క్రై అనేది తెప్పిస్తాం. క్రై ఒకటే ఇంపార్టెంట్ అనేది అది అపోహ. బేబీ మిగతా పారామీటర్స్ అంటే హార్ట్ రేట్ గానీ, బేబీగా చూడటానికి పింక్ గా ఉందా, ఎలా ఉంది, ఆక్సిజన్ మానిటరింగ్, సాచురేషన్స్ ఎంత ఉన్నాయి, హార్ట్ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ మానిటర్ చేసుకుంటాం. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే బేబీ ఇబ్బంది ఉందా, ఈ బేబీ అమ్మ దగ్గరికి వెళ్ళాలా లేదా ఐసీయూకి వెళ్ళాలా అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి క్రై లేకపోతే బేబీ బాగాలేదనే అపోహని మైండ్ లోంచి తీసేసేయండి. ఇంకా చాలా మంది బేబీస్ క్రై లేకపోయినా సరే దే డూ వెరీ గుడ్, బాగానే ఉంటారు. ఫ్యూచర్ వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. థ్యాంక్ యూ.